హలో ఎవ్రీవన్, మీరు ఇప్పుడు చూస్తున్నది మామూలు పుస్తకం కాదు. ఈ పుస్తకం ఒక అద్భుతం. అది ఎందుకో నేను మీకు చెప్తాను. అందుకే ప్లీజ్ ఈ వీడియోని మొత్తం మిస్ కాకుండా చూడండి. ఈ పుస్తకం ప్రపంచంలోని అన్నిటికంటే పెద్ద భగవద్గీత. ఇంకా దీని విశిష్టత ఏంటంటే ఇది అన్ని మత గ్రంథాల కంటే అతి పెద్దదన్నమాట. అంతేకాదు, దీని అసలైన ముఖ్యమైన ఫీచర్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆత్మ గురించి చెబుతూ నయనం చిద్దాంతి శస్త్రాన్ని నయనం దాతి పావకః అంటారు. దీని అర్థం ఏంటంటే ఆత్మను ఆయుధాలు ఛేదింపలేవు, అగ్నిని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోనట్లు కూడా చేయలేదు. అలానే ఈ భగవద్గీత కూడా మీరు నీళ్ళల్లో తడపలేరు, ఇంకా చింపలేరు. అలా తయారు చేయబడింది. భగవద్గీత 2019వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఈ భగవద్గీతని ప్రారంభించారు. ఈ భగవద్గీత వరల్డ్ రికార్డు కూడా సాధించింది. ఇంకా భగవద్గీత బరువు 800 కిలోలు అన్నమాట. ప్రతిరోజు ఈ భగవద్గీతలో ఒక పేజీ తిప్పుతారు. శ్రీకృష్ణుడు తన విరాట స్వరూపం అర్జునుడికి చూపించినట్టు భగవద్గీత తన విరాట స్వరూపం మనకి ఇక్కడ కనబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.